క్రైస్తవులకు క్రీస్తు కొన్ని ప్రమాణాలు నిర్ణయించాడు. నీ ఇష్టం వచ్చినట్టు రీతిలో నువ్వు జీవించడానికి వీల్లేదు. యూ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ లైట్ డౌన్ బై ది క్రైస్ట్. వాటి ప్రకారమే మనము నడవలసిన వరమై ఉన్నాము. కనుక విశ్వాస విషయంలో, క్రీస్తు యేసును గూర్చిన జ్ఞాన విషయంలో మీరు ఒకే మాట మీద ఉండాలి, ఏకత్వం పొందాలి, పరిపూర్ణత సాధించాలి అని పౌలు గారు చెబుతూ, పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అంటే మీరు అనుకోవచ్చు, మా డ్యూటీ మేమేమి ప్రీచర్స్ కాదు కదా, పాస్టర్స్ కాదు కదా, ఎవాంజలిస్టులం కాదు కదా అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులముగా మనకు బాధ్యత ఉంది. వీ మస్ట్ ఎవాంజలైజ్ ది వరల్డ్, వీ మస్ట్ ఎవాంజలైజ్ అవర్ నైబర్స్, వీ మస్ట్ ఎవాంజలైజ్ అవర్ కలీగ్స్, వీ యూస్ టు ఎవాంజలైజ్ అవర్ క్లాస్మేట్స్. నోటితో మాట రావాలి కదా, యేసు ప్రభు ప్రేమను వెల్లడి చేయాలి కదా. చేయకుండా ఎట్లా తెలుస్తుంది? మేము 250 మంది విద్యార్థులకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సొసైటీ ఉచితంగా విద్యను అందిస్తున్నాం. అందించే క్రమంలో యేసు ప్రభు గురించి సత్యసువార్తను వారికి చెబుదాము. దేవుడు పరిశుద్ధాత్మ వలన